మన ఆంధ్రప్రదేశ్ విడిపోకముందు తెలంగాణ మన దాంట్లోనే ఉంది, ఆంధ్ర మన దాంట్లోనే ఉంది, ఆంధ్రప్రదేశ్గా ఉంది. అయితే తెలంగాణ విడిపోయి పక్కకి వెళ్ళిపోయి అది తెలంగాణగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్గానే ఉంది. అలాగే ఇశ్రాయేలు దేశంలో కూడా 10 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలు దేశముగానే అలాగే ఉన్నారు. 10 గోత్రాల వాళ్ళ పేర్లు మార్పు రాలేదు, వాళ్ళు అలాగే ఉన్నారు. 2 గోత్రాల వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళది చాలా చిన్న రాజ్యము, వాళ్ళను యూదా రాజ్యముగా పిలుస్తూ ఉన్నారు. అయితే ఈ 2 రాజ్యాలను పరిపాలన చేసే రాజులు ఎప్పుడు కూడా విరోధముగా ఏదో ఒక సమయంలో పోరాటం చేస్తూనే ఉన్నారు. అయితే యూదా రాజ్యమును పరిపాలన చేసేటువంటి ఒక రాజు ఉన్నాడండి. ఆ రాజు పేరు యెహోషాపాతు. ఎవరండి? యెహోషాపాతు. ఈయన వీళ్ళ నాన్నగారు ఎవరు అంటే ఆసా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అయితే తన కుమారుడైనటువంటి యెహోషాపాతు కూడా వాళ్ళ నాన్నగారు ఏ భక్తి అయితే చేశారో అదే భక్తిలో నడుచుకుంటూ దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నవాడు. మరి వీళ్ళు బలము ఉంచెను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడచిన మార్గమందు నడుచుచు బయలుదేవత ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచెను. కాబట్టి యెహోవా అతని రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాను. ఇక్కడ చూసుకుంటే ఆసా తరువాత యెహోషాపాతు రాజయ్య ఉన్నాడని, అతడు ఆ రాజ్యము యూదా రాజ్యము చుట్టూ కూడా ఆ దేశము చుట్టూ కూడా ప్రాకార పురములను సైన్యములు శత్రు సైన్యములు లోపలికి రాకుండా ఆ దేశానికి చుట్టూ కావలి కట్టుకొని ఉన్నాడని, కాబట్టి ఆ రాజ్యంలోకి ప్రవేశించడానికి శత్రువులకు బలము లేదని, అంత మాత్రమే కాదు ఈ రాజుకు ఎవరు సహాయకుడుగా ఉన్నారు అంటే మామూలుగా పొలిటీషియన్లు మామూలుగా అనుకుంటూ ఉంటారు, మీకు మాతో పొట్టు పెట్టుకుంటే మేము మరి విజయం సాధిస్తాము, మీరు మాతో కలిసి రండి, మనం ఈ పనిలోకి వెళ్దాము అలా అనుకుంటారంటే పొలిటీషియన్కి హెల్ప్గా ఉండాలని, లేకపోతే ఇంకొక దాంట్లో గెలవాలి అంటే, లేకపోతే మాట సహాయము తోడుగా ఉండాలంటే మనుషులు సమకూడి ఒక పని చేయటానికి ముందుగా సాగుతారు. కానీ యెహోషాపాతుకు ఎవరు సహాయకుడుగా ఉన్నారు అంటే దేవుడే సహాయుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యెహోషాపాతుని ప్రేమించాడు. యెహోషాపాతు భక్తి నచ్చింది, ఆయన యథార్థత నచ్చింది. అందుకని యెహోషాపాతుకు దేవుడు సహాయకుడుగా ఉన్నాడంట. దావీదు ఆరంభ దినాలలో ఎంత భక్తి చేశాడో అదే రీతిగా యెహోషాపాతు భక్తి చేస్తున్నాడంట. మరి దేవుని మీదే మనసు నిలుపుకొని ఉన్నాడంట. అక్కడ ఉన్నటువంటి మరి దేవతా స్తంభములను ఉన్నత స్థలములను దేవునికి విరోధమైనటువంటి ప్రతి స్థలములను ఆయన పడగొట్టించేశాడంట. హల్లెలూయా. సమస్తమును దేవునికి విరోధంగా పనిచేస్తున్నటువంటి ప్రతి స్థలాన్ని ఆయన పడగొట్టించేసి దేవునికి ఇష్టంగా జీవిస్తూ ఉన్నాడు. ఇంకో పక్కన ఈ ఇశ్రాయేలు రాజ్యమును పరిపాలన చేసే ఆహాబును చూసుకున్నట్లయితే ఈ ఆహాబు ఏం చేశాడంటే మరి 10 రాజ్యములు, అది అంటే ఇశ్రాయేలు రాజ్యంలో 10 గోత్రముల వారు ఉంటున్నారు. పరిపాలన చేస్తూ ఒక అమ్మాయిని తాను ఇష్టపడ్డాడు. ఆ అమ్మాయి ఎవరు అంటే విగ్రహ సంబంధమైనటువంటి కుమార్తె. ఆమె ఎవరో కాదు, యెజబేలు. ఈ ఆహాబు యెజబేలును ఇష్టపడి యెజబేలును పెళ్లి చేసుకోవడానికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే అన్యులతో నీవు బియ్యం అందకూడదు, వారితో నీవు సహవాసం చేయకూడదు, వారితో నీవు మరి కలిసి ఉండకూడదు అని చెప్పి దేవుడు చాలా ఖండితముగా మరి మొదట నుంచి చెప్పుకుంటూ సొలొమోను నుంచి చెప్పుకుంటూ వచ్చిన గత వారంలో మనం చెప్పుకున్న రీతిగా సొలొమోను పతనం అవ్వటానికి కారణం ఏంటంటే అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవటం వలన తాను వృద్ధాప్య దశకు వచ్చేసరికి తాను దేవునికి దూరం అయిపోయాడు. కాబట్టి మరి ఒక శాపగ్రస్తమైన జీవితము సొలొమోను పొందుకొని ఉంటున్నాడు. ఇక్కడ ఈయన చూస్తే ఆహాబు తెలిసి అంతకుముందు తమ పితరులు ఎలా పరిపాలన చేశారో తెలిసి కూడా ఆహాబు ఏం చేశాడు అంటే అన్య దేశపు స్త్రీ అయిన యెజబేలును పెళ్లి చేసుకుంటే
ఈ యెజబేలు పెళ్లి చేసుకొని వచ్చేటప్పుడు తాను కోరుకున్నటువంటి అషేరా దేవ అని ఆ యొక్క ప్రవక్తలను, బయలుదేవత ప్రవక్తలను, ఒక బొమ్మను, విగ్రహాలను అన్నిటినీ కూడా, నన్ను పెళ్లి చేసుకున్నావుగా, నేను కావాలంటే నాతో పాటు నేను తెచ్చుకుంటాను, నేను కూడా ఇవన్నీ తెచ్చుకుంటాను. మళ్ళీ ఉత్త బొమ్మలు తెచ్చుకుంటే సరిపోదు, ఆ బొమ్మలకి ఎలా పూజలు చేయాలో, ఆ బొమ్మలకు ఎలా ఆరాధించాలో, వాటికి సంబంధించిన పూజారులు, ఆ సంబంధించిన విగ్రహారాధికులను నేను తీసుకొచ్చుకుంటానని దాదాపుగా ఆమె 850 మంది ప్రవక్తలను తన వెంట తీసుకొచ్చుకుంది. ఆమెను చేసుకోవటమే తప్పు, ఆమె బొమ్మలు తెచ్చుకోవటమే తప్పు, ఆమెతో పాటు మళ్ళీ పూజించడానికి ప్రవక్తలను తీసుకొని వచ్చి ఉంది. ఇలాంటి కుటుంబముగా ఆ యొక్క ఆహాబు, యెజబేలు ఆ కుటుంబము ఒక పక్క ఇశ్రాయేలు రాజ్యమును ఏలుతుంటే, యూదా రాజ్యమును మాత్రం యెహోషాపాతు, ఆ రాజ్యములో ఏ విగ్రహాలు ఉండటానికి వీల్లేదు, దేవునికి విరోధంగా ఏది ఉండటానికి వీల్లేదు, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దేవునితో మరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం, దేవుని దగ్గర సలహా అడుగుతాం, దేవుడు చేయమంటే చేయటం, వద్దంటే ఆగిపోవటం, ఇలా యెహోషాపాతు అన్ని విషయాల్లో కూడా దేవుడికి నచ్చినట్టుగా జీవించాడు. అందుకే దేవుడు సహాయకుడుగా ఉన్నాడు, ఆయన మార్గంలో తోడుగా ఉన్నాడు, శత్రువులకు అప్పగించకుండా కాపాడుతూ ఉన్నాడు. ఇలా జరుగుతూ వచ్చినటువంటి ఆ దినాలలో ఏం జరిగింది అంటే, మనం 18వ అధ్యాయం మొదట చదువుకున్నాం కదా, తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమంది. ఏం చేశాడండి ఈయన? యెహోషాపాతుకు ఐశ్వర్యం ఎక్కువైపోయింది, ఘనత పెరిగిపోయింది, ఎక్కడ చూసినా యెహోషాపాతు గురించే మాట్లాడుతున్నాడు. ఈ ఆహాబు చూసామా, ఈయన కుయుక్తి చేత, ఎందుకంటే మామూలుగా మరి యెహోషాపాతును జయించటం కష్టం. యెహోషాపాతు రాజ్యము చుట్టూ చాలా కంచెత, చాలా దృఢముగా ప్రాకారము కట్టుకొని ఉన్నాడు. ఏ శత్రువు ఆయన మీద యుద్ధానికి వెళ్ళి విజయం పొందుకోలేరు. అయితే ఈయనతో యుద్ధం చేసి మనం కూడా గెలవలేము కాబట్టి, ఈయనతో వియ్యం అందితే మరి యుద్ధాలే లేకుండా పోతాయి అనుకొని, ఆహాబు కుయుక్తి చేత, నీవు పరిపాలన చేసే విధానం ఎంతో గొప్పగా ఉన్నది కాబట్టి నీ కుమారుణ్ణి నా కుమార్తెకి ఇవ్వమని అడిగినప్పుడు, దానికి యెహోషాపాతు ఏం చెప్పాలి? అప్పటిదాకా దేవునికి ఇష్టంగా నడుచుకునేవాడేగా, దేవుని చిత్తం తెలిసిన వాడేగా, ప్రార్థన చేసేవాడేగా, ఆరాధించేవాడేగా, దేవునితో మాట్లాడేవాడిగా, దేవుని ప్రవక్తలను పోషించేవాడుగా. కానీ ఒక్క చిన్న విషయంలో టెంప్ట్ అయిపోయాడు. తన ఆలోచన బట్టి కాకుండా, దేవుని ఆలోచన బట్టి కాకుండా, తన ఆలోచన బట్టి వాళ్ళు పొగుడుతూ ఉంటే, మనము కూడా చాలా సందర్భాల్లో మనకు అన్ని విషయాలు దేవుడి గురించి పూర్తిగా మనకు తెలిసిన, దినాలు మనం ఉపవాసం చేస్తూ ఉన్నా, మందిరానికి వస్తూ ఉన్నా, పరిచర్య చేస్తూ ఉన్నా, ఒక్క చిన్న విషయంలో మనం తప్పిపోతాం. అది పెద్ద తప్పుగా కూడా మనకు అనిపించదు. ఏం చిన్నదేమైపోతుంది. సపోజ్ మనకు అర్థం అవ్వాలి అంటే, నువ్వు రోజుకి 5 అధ్యాయాలు బైబిల్ చదువుతున్నావు. దేవుడు నీకు ఆ మాట, మరి అమ్మ ప్రతిరోజు నువ్వు 5 అధ్యాయాలు బైబిల్ చదవను, దేవునితో నువ్వు ఒక మాట ఇచ్చావు, నీ మాట దేవుడు విన్నాడు, ఇద్దరి మధ్య అది ఒప్పందం, ఎవరెవరికి? నీకు దేవునికి మధ్య. అయితే ఎవరన్నా అమ్మ ఈరోజు పోర్షన్ చదివేసావా, ఈరోజు చదివావా అంటే చదివామండి అని చెప్తావు. నువ్వు చదివావు కాబట్టి 5 అధ్యాయాలు. కొన్ని రోజుల తర్వాత ఆ రోజు నీకు పనుల ఒత్తిడి ఎక్కువైపోయి సాతాను నేను మోసగించి ఆ రోజు 5 అధ్యాయాలు కాక 1 అధ్యాయమో 2 అధ్యాయాలు చదివి ఉంటావు. కానీ నిన్ను ఎవరన్నా అడుగుతారు, అమ్మ బైబిల్ చదివావా అంటే చదివానండి అని చెప్తావు. ఎందుకు? నీ మనసులో 1 అధ్యాయం అన్న చదివాగా, నేను 2 అధ్యాయాలన్నా చదివాగా, కాబట్టి ఏం కాదులే అని నీ మనసుకు తెలుసు. అయ్యో నేను కంప్లీట్గా దేవుడికి ఇచ్చిన మాట నెరవేర్చలేదే, నేను 5 అధ్యాయాలు చదవలేదే అన్నది నీ మనసుకు తెలుసు. కానీ అడిగిన వాళ్ళకి ఏం చెప్తావు? చదివానండి అంటావు. మనసులో ఏంటి ఆలోచన? నా 1 చదివాగా, వాళ్ళు అడిగింది ఏంటి? బైబిల్ చదివావా అని. అంటే ఇక్కడ ఏంటంటే సాతాను ఒక చిన్న యుక్తితో నిన్ను మోసపుచ్చుతుంది. అదేం పెద్ద తప్పు కాదు, అదే పెద్ద పాపము కాదు. ఇట్లా చిన్నగా డివియేట్ చేసి నిన్ను దేవునికి దూరము చేయటానికి, చిన్నగా ఆరంభించినటువంటి ఏమీ కాదులే అనుకున్నది అది పెద్దదిగా మార్చబడి దాని నుండి బయటపడలేనంత పాపముగా నీకు ఒక హృదయంలో ఏలుబడి చేస్తుంది.
చిన్న షార్టే కదండి, ఏమీ కాదు అనుకుంటూ ఉన్నాం. చిన్నగా షార్ట్స్ చూసుకుంటూ వెళ్ళిపోయి దానికి సంబంధించిన రిలేటెడ్ న్యూస్ ఎక్కడైనా వస్తే దాన్ని చూడాలని, దానికి సంబంధించింది ఇంకెక్కడైనా వస్తే చూడాలి అని షార్ట్లతో మొదలుపెట్టింది, సీరియల్స్తో మొదలుపెట్టింది, సిరీస్తో మొదలుపెట్టింది, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంది. ఆరంభం అది పాపము చాలా చిన్నగాను, అదేం పెద్ద ఏం కాదులే అనుకుంటూ ఉంటాం. ఒక్క ఆదివారం మందిరానికి మానేస్తే ఏమైపోతుందండి? నేను చెప్తున్నాను, ఒక్క ఆదివారము అంటే అవసరాన్ని బట్టి అనారోగ్యమో రాలేని పరిస్థితి అయితే ఓకే, కానీ ఏం వెళ్తాములే ఈ వారము ఆగిపోదామని నువ్వు ఒక్క వారం మాని చూడు, ఆ తర్వాత 2-3 వారాలు నువ్వు మందిరానికి రాలేవు. సాతాను నిన్ను దేవుని దగ్గరికి వెళ్ళనీయకుండా నిన్ను అడ్డుపడతానే ఉంటుంది. నువ్వు చాలా పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రార్థనాపూర్వకంగా, దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో నమ్మకంగా నీవు ఉంటున్నావు. కానీ సాతాను పని ఏంటంటే నిన్ను అలా ఉండనివ్వకూడదని సాతాను యొక్క ఉచ్చు. అలా ఉండనిస్తే వాడికి ఇక్కడ అసలు పనే లేదు భూమి మీద. దేవుని సువార్తని మనం అందరం మారిపోతాము, వాడికి అసలు పనే ఉండదు. వాడి పనంతా ఏంటంటే లోకం మీద వాడి ప్రతాపం చూపించడానికంటే ముందు దేవుని బిడ్డల దగ్గరకు వచ్చి దేవుని బిడ్డల చుట్టూ తిరుగుతూ చాడీలు చెప్పే మనస్సు, కొండెములు చెప్పే మనస్సు, అబద్ధములు ఆడే మనస్సు, లేని వాటిని కల్పించే మనస్సు, ఒకరి నాశనము కోరుకునే మనసు, ఇట్లా అనేక రకాలైన మనసుతో ఇదేం కాదు, పక్కింటోళ్ళతో మాట్లాడితే ఏమొచ్చిందండి, ఏమైంది మరి పొరుగువారితో సమాధానంగా నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించమని దేవుడు చెప్పాడు కదా. అవును, నిజమే, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఎంతవరకు? వాళ్ళ బాధ ఏంటో తెలుసుకొని ప్రార్థన చెయ్యి. వారికి ఏమన్నా అవసరమా నువ్వు ఇవ్వు, వారికి సహాయమా చెయ్యి. కానీ పొరుగువారితో పరిచర్య మరి మాట్లాడేది ఎందుకు? 3వ వ్యక్తి గురించి మాట్లాడటం కోసమా? 3వ వ్యక్తి గురించి ఆడిపోసుకోవటం కోసమా? ఇదేంటిది? దేవుడి వాక్యము మన ఎదుటుంటుంది. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. నా చుట్టూ వాళ్ళతో నేను ప్రేమగా ఉంటున్నాను, అందుకే వాళ్ళ ఇంటికి మేము వెళ్తున్నాం, మా ఇంటికి వాళ్ళు వస్తున్నారు. పైకేమో వాక్యపు ఉచ్చు పైన, కానీ లోపల ఉన్న జరిగేదేంటి? అక్కడ సాతాను యొక్క క్రియలు లోపల జరుగుతున్నాయి. పైనేమో భక్తి పరులమే, మేము దేవుడు చెప్పినట్టు చేస్తున్నాం అంటున్నాం, కానీ లోపల మాత్రము దేవుని చిత్తము కాకుండా సాతాను మన ద్వారా వాడు కోరుకున్నది నెరవేర్చుకుంటూ ఉంటున్నాడు. ఫ్రెండ్షిప్పేనండి, స్నేహమేనండి, స్నేహమే. ఆ స్నేహం ఎక్కడికి లాక్కెళ్తుంది? ఎవరితోనైనా మేము ఫ్రెండ్షిప్పే చేస్తున్నాం, ఫ్రెండ్షిప్ అనుకుంటున్నాం. ఆ ఫ్రెండ్షిప్ మన యవ్వన బిడ్డల్ని ఎక్కడికి లాక్కెళ్తుంది? ఎక్కడెక్కడో పరిచయం అవుతున్నారు. మనకు అవసరం లేని వ్యక్తులు. దేవుడు మనకు తోడబుట్టిన వారిని, తల్లిదండ్రులను, మనందరినీ కూడా దేవుడే సమకూర్చి ఉంటున్నాడు. వీళ్ళు మాకు సరిపోరు, ఈ బంధువులు సరిపోరు, ఈ తల్లిదండ్రులు సరిపోరు, మాకు కొత్త పరిచయాలు కావాలి, కొత్త వాళ్ళు మాకు కావాలి. ఏంటో ఫ్రెండ్స్ యాప్ అంట, ఇంకా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అంట, ఇంకెక్కడో ఫ్రెండ్స్ అంట. వాళ్ళ గురించి నీకు తెలుసా? వాళ్ళ అవసరమైతే దేవుడు నీకు ముందుగానే ఇవ్వడా? సరే, నువ్వు దేవుడి గురించి ఏమైనా చెప్తున్నావా? వ్యర్థమైన పర్సనల్ మ్యాటర్స్ అని చెప్పిపోయి వాళ్ళకి చెప్పేసి వాళ్ళ చేతిలో కీలుబొమ్మ అయిపోయి ఏదైనా ఒక అనర్థం వచ్చిందంటే మన యవ్వన బిడ్డల పరిస్థితి పతనమైపోతుంది. తల్లిదండ్రులుగా అయ్యో మాకెందుకండి ఆ ఫేస్బుక్లు, ఇన్స్టాలని తల్లిదండ్రులుగా మీరు అనుకుంటున్నారా? మన పిల్లల కోసం ప్రార్థించే భారం మన మీద ఉన్నది. ఈ వారంలోనే చూశారు కదా, 10th క్లాస్ అమ్మాయి ఇన్స్టాలో పరిచయమైన అబ్బాయి కోసం తల్లినే చంపేసిందంట. ప్రార్థన చేయటానికి దేవుడు మనకు భారం ఇచ్చి ఉంటున్నాడు. కడుపున పుట్టిన బిడ్డ మొదలుకొని అసలు గర్భంలో ఉన్నప్పుడే తల్లి ప్రార్థన చేయాలి. అన్నమ్మ ఏ విధంగా ప్రార్థన చేసిందో మన పిల్లలు ఎదుగుతూ ఉంటే వాళ్ళ బాగోగుల కోసం మనం చెప్పి మార్చలేం, కానీ దేవుని పాదాలు పట్టుకొని మార్చగలం. హల్లెలూయా. మనం ప్రార్థన చేసి కన్నీరు కార్చి దేవుని పాదాలు పట్టుకో. ఎందుకు వాళ్ళు చెడిపోతారు? ఖచ్చితంగా దేవుడు ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక దినమున వాళ్ళలో మార్పు తీసుకొని వస్తాడు. తెలిసి చిన్నదే అని కదా అని నువ్వు పాపంలో పడిపోవద్దు. సాతానికి చోటివ్వద్దు, అక్రమానికి చోటివ్వద్దు, అన్యాయానికి చోటివ్వద్దు. ఇదేం కాదులే, ఇది చిన్నదే కదా, మనం ఇది చేసుకోకపోతే ఎలా బ్రతుకుతాము?
మనము తెలిసి తెలిసి తప్పు చేస్తే దానికి ప్రతిఫలం అనుభవించి తీరాల్సిందే. ఎవరో గురించి కాదు, కానీ మా ఇంట్లో సంగతి నేను చెప్తాను. మా ఇంట్లో ఉన్నటువంటి మా మామయ్య గారు వాళ్ళు నలుగురు అన్నదమ్ములు అయితే నలుగురు ఫైనాన్స్ బిజినెస్ అనగా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పటికీ కూడా వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయి. ఎలా అంటే వాళ్ళు 10 రూపాయల వడ్డీలని ఆటోల మీద లేకపోతే ఫైనాన్స్ షాప్స్ మీద ఫైనాన్స్ ఇచ్చేవాళ్ళు. అయితే ఆ ఇంట్లో నుంచే వచ్చినటువంటి నా భర్త గారు కూడా, పాస్టర్ గారు కూడా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేవాళ్ళు. నా పెళ్ళైన కొత్తలో చాలా కాలము మరి అలా చేస్తూ చేస్తూ చాలా లక్షలు సంపాదించారు ఆయన. కానీ ఎప్పుడైతే నన్ను పెళ్లి చేసుకున్నారో ఆ లక్షలు మొత్తం కూడా జీరోగా మార్చబడింది. సంపాదించిన డబ్బు మొత్తము నా హాస్పిటల్కి చూపించడానికి. ఎందుకంటే పెళ్ళయ్యేదాకా నేను బాగున్నాను. పెళ్ళైనటువంటి 3 నెలల్లోనే నేను మరణకరమైన స్థితికి వెళ్ళిపోయాను. దానికి ఖర్చు పెట్టని డబ్బులంటూ లేవు, వెళ్ళని స్థలం అంటూ లేదు, తిరగని హాస్పిటల్ అంటూ లేదు. ఎంతో ఖర్చు పెట్టి దేవుని మహాకృప ఆయనను నేను తెలుసుకొని, ఆయన కూడా తెలుసుకొని, ఇద్దరము ఆ మరణకరమైన స్థితి నుంచి నేను తప్పించబడ్డాను. కుటుంబముగా దేవుని సన్నిధిలో ఎదుగుతుంది. బాప్టిజం తీసుకున్నాం. అయితే కొద్ది కాలమైన తర్వాత ఆయన ఒక చీటి పాడాక కొంత అమౌంట్ చేతికి వచ్చింది. ఆయనది గార్మెంట్స్ బిజినెస్ అయినా, వర్కర్స్ని పెట్టి టైలరింగ్ బట్టలన్నీ కుట్టిస్తూ ఉన్న సైడ్ బిజినెస్గా ఆయన చేస్తూ ఉండేవాళ్ళు. అయితే అమౌంట్ చేతికి రాగానే ఆయన ఆలోచన ఏంటంటే, ఇంతకుముందు 10 రూపాయల వడ్డీలు, 5 రూపాయల వడ్డీలు ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు న్యాయమైన వడ్డీ ఇద్దాము అని చెప్పేసి, ఏ రాయి అయితే ఏమైందండి పళ్ళు ఊడగొట్టుకోవడానికి. అయితే అలాగా ఇచ్చి దానికి మళ్ళీ ప్రైజ్ ద లార్డ్ పైన యేసు రక్తమే జయం. ఎందుకంటే డైరీలో కొత్త ఖాతాలు ఓపెన్ చేస్తున్నాము. అది నా చేతుల మీదుగా ఎవరెవరికి ఎంత ఇచ్చాడో ఆ డైరీలో నేను రాసి, పలానా వాళ్ళకి ఇంత ఇచ్చాడు డేటు, పలానా వాళ్ళకి ఇంత ఇచ్చాడు డేటు, ఆ రాయటమే ఖాతాలన్నీ రాసుకుంటూ వెళ్ళాను. తీరా చూసేసరికి ఆ ఖాతాలు కాదు కదా, ఒక్కళ్ళు కూడా నిలబడలేదు. ఇచ్చిన వాళ్ళందరూ ఎక్కొట్టి మాయమైపోయారు. నేను ఒక్కటే చెప్పాను, నేను ముందే చెప్పాను కదా, దేవుడికి ఇష్టం లేని పడి అని ఎంత తక్కువ వడ్డీ అయినా అది మనకొద్దు. కుక్క కక్కిన కూటి కోసం ఆశపడినట్టుగా మనము ఆ వ్యర్థమైనవి విడిచిపెట్టినవి ఆశపడినట్లయితే మన దానిలో జయం ఉండదు. పోయినవేవో పోయినాయి, ఇక మీదటైనా మనం న్యాయంగా మన వ్యాపారం మనం చేసుకుందాము అని చెప్పి ఆ వ్యాపారాన్ని విడిచిపెట్టడం జరిగింది. ఏదైతే ఏమైంది, కానీ అపవాది ఏం చేస్తుందంటే, ఇదేం కాదు, ఇది చేయకపోతే ఎట్లా, ఇదేం కాదు, ఇది తినకపోతే ఎట్లా, ఇది తినచ్చు, వెళ్ళొచ్చు, చూడొచ్చు, అన్నీ మోసపరిచేది ఏంటి అంటే అపవాది అయినటువంటి సాతాను. అవన్నీ చేయొచ్చు అంటే దేవుడు ఎందుకు ఖండితంగా వాక్యంలో రాయించి ఉంచుతాడు? ఈ యెహోషాపాతు గురించి కనుక చూసుకుంటే, డైరెక్ట్గా వస్తే యుద్ధంలో గెలవలేనని ఆహాబు కుయుక్తితో సాతాను నిన్ను మభ్యపెట్టడానికి నీ అంతటోళ్ళు లేరు, నువ్వెంత మంచిదానివమ్మా, నువ్వు బాగా పాటలు పాడుతావు, నువ్వు బాగా ప్రార్థన చేస్తావు, నువ్వెంత మంచిదానివి, అందరికీ సహాయం చేస్తావు అనగానే మనము బొట్లో పడిపోతాం. అవును కదా, నన్ను ఎంత పొగుడుతున్నారో వీళ్ళు, ఎంత పొగుడుతున్నారు, అమ్మ ఏం కావాలి అంటే ఏదో ఒక సాతాను ఉచ్చులోకి మనల్ని లాక్కెళ్ళిపోతూ ఉంటారు. మరి చైనా దేశంలో చూసుకున్నట్లయితే చైనా గోడ అని ఉంటుంది కదండి, చైనా వాళ్ళని, అది 21,167 కిలోమీటర్ల పొడవుతో ఒక గోడ కట్టారంటండి. దాని మీద రథాలు కూడా పరిగెత్తగలిగినంత బలంగా కట్టారంట. అయితే ఆ గోడ మీద బురుజులు అక్కడక్కడ బురుజులు పెట్టారంట. అంటే అటు నుంచి శత్రువులు ఎవరైనా వస్తున్నారేమోనని చూడటానికి. అయితే అది గోడ కట్టినటువంటి 3 నెలలకే శత్రువులు ఆ గోడ దాటి లోపలికి వచ్చేసారు. అయితే ఎలా వచ్చారు? శత్రువులు రాకూడదని కదా గోడ కట్టింది. ఇంత పటిష్టంగా, ఎక్కడ సందు లేకుండా, ఎక్కడ అవకాశం లేకుండా గోడ కడితే ఈ శత్రువులు ఎలా లోపలికి వచ్చేసారు అని ఎన్నో సంవత్సరాలు ఎంక్వైరీ చేస్తే తేలింది ఏంటంటే, బురుజుల్లో ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు లంచం తీసుకొని శత్రువులను లోపలికి పంపించారంట. ఇక్కడ ఎక్కడ ఫాల్ట్ జరిగింది అంటే, గోడంతా బాగా కట్టారు, పటిష్టంగా నిలబెట్టారు, బురుజులు కట్టారు, కానీ ఆ బురుజుల్లో ఉన్న సెక్యూరిటీకి లంచం తీసుకోకూడదు అన్న మాట నేర్పించటం వీళ్ళు మర్చిపోయారు. లంచం తీసుకుంటే ఒక భయంకరమైన శిక్ష వస్తుందనో, లేకపోతే ఒకవేళ అలాంటి వారిని కాకుండా నమ్మకమైన వాళ్ళను అక్కడ నిలబెట్టాల్సింది.
ఎంత పెద్ద గోడ కట్టి ఏం లాభం? ఒక చిన్న తప్పు వలన శత్రువులు లోపలికి రానే వచ్చారు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, రక్షణ పొందినటువంటి నీవు, దేవుని సన్నిధికి వస్తున్నటువంటి నీవు, ఎన్నాళ్ళైందమ్మా రక్షణ పొంది అంటే 20 ఏళ్ళు అయిందండి, 10 ఏళ్ళు అయిందండి, 15 ఏళ్ళు అయిందండి చెప్తున్నావు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉన్నావా అంటే ఆ నమ్మకంగా ఉన్నానండి అంటున్నావు. కానీ ఏ శత్రువుకి నీ హృదయంలో చోటిస్తున్నావు, ఏ అపవాదికి నీ హృదయంలో చోటిచ్చి దేవుడు ఉన్నాడు అనుకొని దేవుని సన్నిధికి వెళ్తున్నాము అనుకొని దేవునికి దూరం అయిపోతూ ఇంకా ఆశీర్వాదం కలగలేదే, మేలు పొందలేదే, దేవుడిచ్చిన వాగ్దానము మాకు ఇంకా జరిగించలేదే, ఎప్పుడు అందరికీ వాగ్దానాలు నెరవేరిపోతున్నాయి, మాకే ఎందుకు వాగ్దానాలు నెరవేరలేదని కృంగిపోతూ ఉన్నావేమో. ముందు హృదయాన్ని మార్చుకుందాం. ఆ హృదయంలోనికి వ్యర్థమైనవి రాకుండా మనం నమ్మకంగా దేవుని సన్నిధిలో నమ్మకంగా కాపలా కాద్దాం. దేనికి? నీ హృదయానికి కాపలా కాయాలి. సాతాను సంబంధమైనది ఏది నీ లోపలికి రాకుండా కాపలా కాయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే దినవృత్తాంతముల గ్రంథములోనే 18వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నట్లయితే 18వ అధ్యాయము 2వ వచనం నుండి, కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోనులో నుండి ఆహాబు నొద్దకు పోయెను. ఆహాబు అతని కొరకు, అతని వెంట వచ్చిన జనుల కొరకును అనేకమైన గొర్రెలను పశువులను కోయించి తనతో కూడా రామోత్గిలాదు మీదకి పోవుటకు అతన్ని ప్రేరేపించెను. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదునకు వచ్చేదనవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. చాలమ్మా, కొంతకాలం ఎందుకంటే వియ్యమందారు. ఇక్కడ యెహోషాపాతు కుమారుడు, అక్కడున్నటువంటి ఆహాబు కుమార్తె ఇద్దరు కూడా పెండ్లి చేసుకున్నారు. కొంతకాలం గడిచిపోయింది. కొంతకాలం గడిచిపోయిన తర్వాత ఆహాబు ఏం చేశాడంటే యెహోషాపాతు రాజును భోజనానికి పిలిచాడు. భోజనానికి పిలిచినప్పుడు అవును వెళ్ళాలా వద్దా, వాళ్ళంతా కూడా విగ్రహ సంబంధమైనవి అర్పిస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే అపవిత్రమైనది అంటుకుంటుంది, మనకెందుకు వెళ్లకుండా ఉండటమే మంచిదని అనుకోకుండా యెహోషాపాతు తనతో పాటు ఒక 46 మంది అందరూ కలిసి ఆహాబు దగ్గరికి భోజనానికి వెళ్తారు. భోజనానికి వెళ్తే అక్కడ ఈ యొక్క యెహోషాపాతు వస్తున్నాడు అని చెప్పి ఒక ప్లాన్తో, చూడండి, సాతాను వేసే వల చాలా ఈజీగా ఉంటుంది. వాడు సులువుగా చిక్కులు పెట్టు పాపము అని ఒక చోట హెబ్రీల పత్రికలో రాయబడి ఉంది. పాపం ఎప్పుడు నిన్ను ఈజీగానే లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. అయితే యెహోషాపాతు వస్తున్నాడని పొట్టేళ్లను కోడలను అక్కడ వధించి, పశువులన్నిటిని వధించి మంచి విందు సిద్ధపరిచారంట. ఆ విందుకి దేవుని మీద ఆధారపడిన యెహోషాపాతు తనతో పాటు కొంతమంది అందరూ కలిసి ఆ యొక్క భోజనానికి వెళ్ళారు. భోజనానికి వెళ్ళి చక్కగా అన్ని తింటా ఉండి మాట్లాడుకుంటూ ఉండి ఇప్పుడు ఆహాబు అడుగుతాడు, ఇదిగో రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాను, దానికి నీవు కూడా నాతో కలిస్తే బాగుంటుంది, యుద్ధానికి వెళ్దామా అని చెప్పి ఆహాబు యెహోషాపాతుని అడుగుతాడు. అడిగినప్పుడు యెహోషాపాతు ఏమనాలి? నేను దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా ఏ అడుగు కూడా వెయ్యను, నేను దేవుని దగ్గర అడిగి ప్రార్థన చేసుకొని నీకే సంగతి చెప్తాను అని చెప్పాలి. కానీ ఈ యెహోషాపాతు ఏం చేశాడంటే మనుషులు పెట్టే ఆ విందుకి మోసపోయాడు, ఆ మాటలకి మోసపోయాడు, ఆ విందు విలాసాలకు సంతోషపడిపోయి తొందరపడి మళ్ళీ మొదటిసారి వియ్యమందటమే తప్పు, మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఏం చేశాడు? భోజనానికి వెళ్ళి ఏమంటున్నాడు? నా యొక్క సైన్యమంతా నీ సైన్యమే, నేను నీ వాడనే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేస్తానని మాట అనేశాడు. ఏమన్నాడండి ఆ మాట చూడండి, 3వ వచనం. ఇశ్రాయేలు రాజైన ఆహాబు యూదా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్గిలాదుకు వచ్చేదవా అని అడగగా యెహోషాపాతు ఏమంటున్నాడు? నేను నీవాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను.
చెప్పేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ యెహోషాపాతుకు ఆలోచన వచ్చి ఏమని వచ్చిందంటే, ఇప్పుడు ఎవరైనా ప్రవక్తలు ఉంటే పిలిపించు, ఒకసారి అడుగుదామని. ప్రవక్తలను పిలిపి అనగానే ఈ యొక్క ఆహాబు దగ్గర యెహోవా ప్రవక్తలు ఎవ్వరూ లేరు. ఒకే ఒక్క ప్రవక్త ఉన్నాడు, మీకాయా అన్న వ్యక్తి. అయితే ముందుగా ఆ బయలు ప్రవక్తలు అందరూ వచ్చి ఆహాబుతో అంటారు, అయ్యా రాజా నువ్వు వెళ్ళు, నీకు యుద్ధంలో విజయం. అయ్యా రాజా నువ్వు వెళ్ళు, నీకు యుద్ధంలో విజయం. ఆ ప్రవక్తలందరూ, ఆ విగ్రహ సంబంధమైనటువంటి బయలుదేవత ప్రవక్తలందరూ, ఆహాబు పోషించుచున్న ప్రవక్తలందరూ నువ్వు వెళ్తే నీకు విజయం వచ్చిద్దని అందరూ ప్రవచిస్తూ ఉంటారు. కానీ యెహోషాపాతుకి దేవుడి మీద ఆధారపడిన వాడు కదా, ఎక్కడో ఒక మూల వీళ్ళందరూ కాదు, యెహోవా ప్రవక్తలు నీ దగ్గర లేరా అంటే ఆ కింద వచనాల్లో ఉంటుంది, ఒక్కడున్నాడు, ఆ ఒక్కడికి ఎప్పుడు నా మీద కోపమే, ఎప్పుడు నన్ను కీడే మాట్లాడుతూ ఉంటాడు, ఎప్పుడు నా నాశనం కోరుకుంటాడు, ఒక్కసారినే నా గురించి మంచి చెప్పలేదంటాడు. ఎందుకు చెప్పలేదు? దేవుడు ఏది చెప్తే అది చెప్పేవాడు నిజమైన ప్రవక్త. హల్లెలూయా. నువ్వు రాజువనో నీ గురించి ఏదో గొప్పలు చెప్పినంత మాత్రాన నీకు అదైపోతుంది ఇదైపోతుంది అని చెప్పినంత మాత్రాన జరగదు. ఇక్కడ ఈ యొక్క ఆహాబు నిర్మించుకున్న ప్రవక్తలు నీకు జయం వచ్చింది అని చెప్పారు. అయితే యెహోషాపాతు అన్నాడు, ఆ ఒక్కడినే పిలిపించు, ఆ ఒక్క ప్రవక్తనే పిలిపించనంగానే మీకాయా వచ్చాడు. మీకాయా వచ్చినప్పుడు ఇదిగో యుద్ధానికి వెళ్తున్నామంటే యెహోషాపాతుతో అంటాడు, యుద్ధం మీద నీకు విజయం కలుగుతుంది కానీ ఈ ఆహాబు రాజు మాత్రం తిరిగి రాడు. ఈ మాట చెప్పంగానే ఆహాబుకు కోపం వస్తుంది. అందుకే నేను పిలిపించాను, నువ్వు వచ్చావంటే నాకు ఏదో ఒకటి నష్టమైన మాటలే చెప్తావు, కీడైన మాటలే చెప్తావు. దేవుని మాటలు కఠినంగా ఉంటాయి. ఆదాయం వచ్చేదాన్ని వదిలిపెట్టే అంటాం, సంతోషంగా ఉన్నదాన్ని విడిచిపెట్టమంటాం. మనకిష్టమైనవి కొన్ని నీకు నష్టం అంటే దేవుడు వాటి నుంచి నీకు దూరం చేస్తాడు. అది దూరం చేసినప్పుడు అది నువ్వు తెలుసుకోవాలే తప్ప దేవుడు ఎందుకు దూరం చేశాడు, దేవుడికి నేనంటే ఇష్టం లేదా, నా ప్రార్థన వింటలేదా అని మొండిగా చెయ్యొద్దు. దేవుడు నీ లైఫ్లో నుంచి కొంతమందిని దూరం చేసిన కొన్నిటిని, మరి ఉద్యోగమే ఒక్కొక్కసారి సడన్గా ఉద్యోగం పోతుంది. ఆ ఉద్యోగం పోయిందని నువ్వు బాధపడే లోపల అంతకంటే ద బెస్ట్ ఉద్యోగం దేవుడు నీకు ఇవ్వాలని ఎన్నో సంబంధాలు వస్తాయి, సంబంధాలేం కుదరట్లేదు అనుకుంటావు. కానీ ఆ సంబంధం తప్పించబడటం దేవుడి చిత్తం. నీకు నష్టం కలిగిందని బాధపడుతున్నావు, శ్రమ వచ్చిందని బాధపడుతున్నావు, కానీ ఆ శ్రమ నీ మేలు కోసమే, నీ కన్నీరు తుడవటం కోసమే, రాబోయే ఉగ్రతలో నువ్వు ఇరుక్కోకుండా ఉండటం కోసమే, ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించటం కోసమే కొంచెం కఠినమైన. ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి అవి బాగా ఏంటో పుండ్లు వస్తే తగ్గవంట. అయితే ఆ పుండ్లు వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఆ పుండు ఎక్కడికైతే వచ్చిందో దానిని కట్ చేసి కోసి దాన్ని పక్కకేస్తారు. కొంచెం నొప్పిగానే ఉంటుంది, బాధగానే ఉంటుంది. కానీ ఆ నొప్పిని నువ్వు భరించకుండా, నా వల్ల కాదు, ఈ డాక్టర్ పనికిమాలిన డాక్టర్, ఈ డాక్టర్కి వైద్యమే రాదు, ఇక్కడంతా కట్ చేసేసాడు, ఈ కండంతా తీసేసాడు, నా ఏలు తీశాడు, నా కాలు తీశాడు, నా డాక్టర్ని కొనుక్కుంటూ ఉంటావు. అక్కడికి తీయకపోతే ఆ షుగర్ పెరుగుకుంటూ వెళ్ళిపోయి నీ శరీరంలోకి పైకి వెళ్ళిపోయి అది ప్రాణాంతకరమైన వ్యాధిగా మార్చబడుతుంది. అందుకే డాక్టర్ ఏం చేస్తాడు, ఎక్కడ అది చెరిపి వేస్తుందో అక్కడికి అది తీసి పక్కన వేస్తాడు. దేవుడు అంటాడు కదా, నీ కన్ను చెరిపేస్తే నీ కన్నును తీసి పక్కన వేయి. నిన్ను పాపంలోకి తీసుకువెళ్ళదు నీ కాలు అయితే, నీ చెయ్యి అయితే. ఒకవేళ కాలు లేకపోయినా, కన్ను లేకపోయినా, చెయ్యి లేకపోయినా పరలోకానికి వెళ్ళొచ్చేమో, కానీ ఇవన్నీ కలిగి నీ హృదయంలో పాపం ఉండి సాతానుని ఏలుబడి చేస్తుంటే నువ్వు పరలోకానికి వెళ్ళలేవు అని ఒక మాట రాయబడి ఉంది కదండి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మంచి మాట ఎప్పుడు కష్టంగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది, అది సంతోషపరిచేదిగా ఉండదు. కానీ అది నీ మేలు కోసమే. దాని వలన ఇప్పుడేదో నువ్వు కొంచెం నష్టపోయి ఉండొచ్చు, కానీ కొంచెం నష్టం గురించి గనక నువ్వు ఆలోచించక, ఇది నేను నష్టపోయాను అంటే దేవుడు నా జీవితంలో ఇంతకంటే మేలైనది ఏదో ఇస్తున్నాడని గనక నమ్మితే రెట్టింపు ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. హల్లెలూయా. అయితే మరి ఈ మీకాయా చెప్పిన మాట విని యుద్ధం ఆగిపోవాలా? అలా ఆగిపోకుండా ఆహాబు ఏం చేస్తాడు, ఈ ప్రవక్తను తీసుకెళ్ళి చెరసాలలో వేయండి, కొంచెం ద్రాక్ష రసం రొట్టె ముక్క ఆయన ముఖాన వేయండి, నేను యుద్ధంలో తిరిగి వచ్చాక ఈయనని విడిచిపెట్టండి అంటే ఆ ప్రవక్త అంటాడు, నువ్వు తిరిగి వస్తేనే కదా నన్ను విడిచిపెట్టడానికి,
నువ్వు అసలు తిరిగి రావని ఛాలెంజ్గా మాట్లాడతాడు. నువ్వు తిరిగి రానే రావు. సమయం లేదు కాబట్టి నేను చెప్పుకుంటూ వెళ్తున్నా. అధ్యాయం 18, 19 మీరు చదవండి. దేవుడు ఎంత క్లియర్గా ఆయన చెప్పింది వినకపోతే ఏమవుతుందో అక్కడ క్లియర్గా రాయించి ఉంచాడు. నువ్వు వస్తే కదా నువ్వు నన్ను విడిపించడానికి అన్నాడు. యెహోషాపాతు మాత్రం నువ్వు తిరిగి వస్తావు, నువ్వు యుద్ధంలో విజయం వస్తుంది అన్నాడు. సరే, ఇప్పుడు ఇద్దరు రాజులు బయలుదేరుతున్నారు. ఎవరు? ఇశ్రాయేలు రాజు అనేటువంటి ఆహాబు, దేవుని బిడ్డగా యూదా రాజ్యాన్ని పరిపాలిస్తున్న యెహోషాపాతు. అయితే ఆహాబుకి ఎక్కడో ఒక మూల భయము. ఒకవేళ నిజంగానే యుద్ధంలో నేను తిరిగి రానా అని భయం వేసి అన్నాడంటే యెహోషాపాతుతో, అయ్యా మరి ఇద్దరము రాజులు ఎందుకు, నువ్వు రాజుగా ఉండు, నేను సైనికుల్లాగా మారువేషం వేద్దాము, అప్పుడు ఆ యొక్క శత్రువుల ప్లాన్ తిప్పి కొట్టడానికి ఉంటుందని ఒక సైనికుని లాగా మారు వేషం వేసుకున్నాడు. ఎవరు? ఆహాబు. లోపల ఏంటంటే భయము. ఆ ప్రవక్త చెప్పాడుగా నేను తిరిగి రానని అని ఎక్కడో ఒక భయముతో తప్పించుకోవాలన్న తన సొంత స్వబుద్ధితో సొంత ఆలోచనతో మారు వేషం వేసుకున్నాడు. ఇప్పుడు యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాడు. వెనక ఈ ఆహాబు రాజు మారు వేషంలో వస్తున్నాడు. అయితే యెహోషాపాతు వెళ్ళంగానే మొత్తం శత్రువులంతా కూడా ఆ సిరియా దండంతా కూడా మీద పడిపోయి యెహోషాపాతుతో యుద్ధం చేస్తున్నారు. యుద్ధం చేస్తుంటే అక్కడున్న వాళ్ళు చెప్పారు, ఆహాబుతో తప్ప ఎవరితో యుద్ధం చేయొద్దు. యెహోషాపాతుని చూసి, అయ్యో ఈయన ఇశ్రాయేలు రాజు కాదు, ఈయనను వదిలిపెట్టేయండి, మరి ఆహాబుతోనే యుద్ధం చేయాలి అని చెప్పేసి శత్రురాజు చెప్పినప్పుడు యెహోషాపాతు మీద వచ్చినటువంటి సైన్యం మరలించబడింది. యుద్ధం మోపుగా జరుగుతుంది. వాళ్ళు వీళ్ళని చంపుకుంటున్నారు, వీళ్ళు వాళ్ళని చంపుకుంటున్నారు. అయితే దేవుడి యొక్క కార్యం ఏంటో తెలుసా? దేవుడి ప్రణాళిక ఏంటో తెలుసా? దేవుడు చెప్పాడు నువ్వు వెళ్తే తిరిగి రాలేవు అని. బాణాలు అంటే గురి చేసి బాణాలు కొట్టాలి, కానీ గురి చూడకుండా ఎవరో ఎక్కడో ఒక బాణం వేస్తే ఆ బాణం వచ్చి వారికి ఉన్నటువంటి కవచ కుండలాలు అంటారు, మన మొత్తము కూడా సెటప్ ఉంటుంది సైనికులకు కానీ యుద్ధానికి వెళ్ళే వాళ్ళకు. ఆ మధ్యలో వెనక వెన్నుపూసలో యాపులోని గురి చూసి కొడితేనే వెళ్ళటం కష్టము, కానీ గురి చూడకుండా కొట్టిన బాణము ఆహాబు వీపుల్లోకి గుచ్చుకొని పోయింది. దేవుడి ప్రణాళిక చూసారా? దేవుడి మాటకు ఎదురు వెళ్ళి మనం విజయం సాధించగలమా? ఎందుకు చెప్పాడు ఆగిపోమన్నప్పుడు ఆగిపోవాలి, కానీ దేవుడి మాటకు విలువ లేకుండా దేవుడి మాటను నిర్లక్ష్యపరచి ఆహాబు వెళ్ళినందుకు ఆ సాయంత్రం వరకు ఆ యొక్క రథాన్ని నడిపేవాడితో చెప్తారు, నన్ను పక్కకు తీసుకెళ్ళు, నాకు బాణం గుచ్చుకుందని. సాయంత్రం సూర్యోదయం అయ్యేంత వరకు ఆ రథము మీద ఉండి ఆహాబు రాజు ప్రాణాన్ని విడిచి ఉంటున్నాడు. యెహోషాపాతు క్షేమంగా తిరిగి వచ్చి ఉంటున్నాడు. ఎందుకు అంటే యెహోషాపాతు తప్పులు చేసుకుంటూ వస్తున్నాడు. అయినా కూడా దేవుడి మీద అంతో ఇంతో భయము కలిగి, అమ్మో ఎక్కడో చోట అమ్మో ఇలా చేయకూడదు, వాక్యములో ఇలా సెలవిస్తుంది, సేవకులు ఈ మాట చెప్పి ఉంటున్నారు, చిన్నప్పుడు ఇలా నేర్చుకొని ఉంటున్నాం. మీరు తప్పిపోయే సందర్భంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాట్లాడిన మాట మీ హృదయంలో గుర్తు వచ్చినప్పుడు ఆ తప్పు చేయటానికి ధైర్యం చేయొద్దు. దేవుడు మీ మనసులో నుండి మీ హృదయాంతరంగంలో నుండి ప్రేరేపణ కలగచేస్తే ఇది చేయటం తప్పు అంటావా, అక్కడే వదిలిపెట్టేసి వచ్చేసేయి. అది ఎంత నష్టమైనా నువ్వు అడుగు ముందుకు వేయొద్దు. దేవుడు చేయొద్దన్న పనిని నువ్వు చేయకుండా ఉండటమే అది నీకు మేలు, అది నీకు క్షేమము. యెహోషాపాతు అయితే క్షేమంగా తిరిగి వచ్చి ఉంటున్నాడు. యుద్ధము ప్రబలమాయను. అయినను ఇశ్రాయేలు రాజు అస్తమయం వరకు సిరియనులకు ఎదురుగా తన రథమందు నిలిచెను. ప్రొద్దుగుంకు వేళ అతడు చనిపోయెను. దేవునికి దూరంగా బ్రతికి లోక సంబంధమైన వాటిని ఆరాధిస్తూ పూజిస్తూ చేయొద్దన్న పనిని చేస్తూ వారి పతనం ఎంత భయంకరంగా ఉందండి. కానీ దేవుడి మీద ఆధారపడి దేవుడి చిత్తం తెలుసుకొని ఎక్కడైనా నువ్వు తప్పిపోతూ ఉన్నా మళ్ళీ సరిచేసుకుంటూ వాక్యం ద్వారా కట్టబడుతూ, ఈ వాక్యాలన్నీ ఎందుకోసమండి? ఎక్కడన్నా మనము వాక్యం నుంచి పక్కకు తొలగిపోయామేమో నన్ను సరిచూసుకొని మళ్ళీ తిరిగి లైన్లోకి రావాలి అని, తిరిగి కట్టబడాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు. ఇంత జరిగాక కూడా యూదావారి విగ్రహ పూజకు లోబరచను. ఇక్కడ ఈ యొక్క 21వ అధ్యాయము చూసుకుంటే మళ్ళీ యెహోషాపాతు పతనము తెలుస్తూ ఉంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే,
కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు. ఇప్పుడు మీరందరూ చాలా మంచివారు, భక్తిపరులు, నీతిమంతులు, యథార్థవంతులు, దేవుని సన్నిధికి క్రమంగా వచ్చేవారు, కానుకలు ఇచ్చేవాళ్ళు, పరిచర్య చేసేవాళ్ళు. మీ అందరిని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. కానీ అపవాది మిమ్మల్ని ఇలా ఉండనివ్వదు. మీ మీద దాడి చేయటానికి ప్రయత్నిస్తుంది. అది నీ ద్వారా, నీ పిల్లల ద్వారా, నీ భర్త ద్వారా సాతాను నీ ఇంటిలోనికి ప్రవేశించి ఏలుబడి చేయటానికి అనేక రకాల ఉచ్చులు పన్నుతాడు. కానీ నీవేం చేయాలంటే, కార్య ఆరంభంలో యెహోషాపాతు ఏ విధంగా అయితే భక్తి కలిగి దేవునికి నమ్మకంగా ప్రార్థనాపూర్వకంగా ఉన్నాడో, చిన్న చిన్న తప్పులు వచ్చినప్పుడు కరెక్షన్ చేసుకుంటూ వచ్చాడో, అదే రీతిగా కరెక్షన్ చేసుకుంటూ ఉండాలి తప్ప మాటి మాటికి పడటం లెగవటం ఇలా చేస్తే, ఒకవేళ ఈరోజు నువ్వు పడిపోయావు, ఈరోజు నువ్వు పతనావస్థలో ఉన్నావు, ఈరోజు ఆయన రాకడ ఉంటే నువ్వు ఎత్తబడతావా? ఇన్నాళ్ళు చేసిన భక్తి ఏమైపోతుంది? ఇన్నాళ్ళు చేసిన ప్రార్థన ఏమైపోతుంది? నువ్వు ఉన్న ఉపవాసాలు ఏమైపోతాయి? నువ్వు కార్చిన కన్నీరు ఏమైపోతుంది? ఆయన రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కొనే సమయానికి నీ హృదయం శుద్ధ హృదయంగా ఉందా? పవిత్రమైన హృదయం కలిగి ఉన్నావా? దేవునికి ఇష్టమైన భక్తి చేస్తున్నావా? ఎప్పుడో చేశానండి భక్తి, ఎప్పుడో సంగతి కాదు. ఏ పూట కాపూట నీ భక్తి కాపాడుకోవాలి. ప్రతిరోజు వాక్యపు వెలుగులో సరిచూసుకుంటూ ఉండాలి. వాక్యపు వెలుగులో నాలో ఉన్న ఈ లోపము, నాలో ఉన్న బలహీనత, ఈ లోకం ఎక్కడైనా నాలోకి ప్రవేశించిందా, ఏ మార్గం గుండైనా నన్ను మోసపుచ్చిందా అని వాక్యపు వెలుగులో 10 సార్లు నువ్వు సరిచూసుకుంటూ ఉంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు చేయొద్దన్నావా, నువ్వు ఆ మార్గంలో కూడా వెళ్ళొద్దు. అది నీకెంత నష్టమైనా దేవుడు మాటకు లోబడు. నాకు తెలిసినటువంటి ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నా సంఘములో, నేను వెళ్ళే సంఘములో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము యవనస్తురాలు అమ్మాయి 10th క్లాస్ అయిపోగానే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఎందుకంటే మరి తొందరగా పెళ్లి చేసేయాలి, ఆడపిల్లలు కదా ఇంట్లో ఉంచుకోకూడదని. 10వ తరగతి అవ్వంగానే సంబంధాలు చూస్తుంటే ఒక సంబంధము, మంచి ఉన్న వాళ్ళ సంబంధం వచ్చిందంట. అయితే ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇలా మంచి సంబంధం వచ్చింది, పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఇంత ఉంది, ఒక్కగానొక్క కొడుకు ఇలా అంటే, సేవకుడు అన్నాడు, వాళ్ళకి రక్షణ ఉందమ్మా అంటే, అదొక్కటి లేదయ్యా, రక్షణ ఒక్కటి లేదు, వారు విగ్రహ సంబంధమైన వారు. కానీ అబ్బాయి మాత్రం మీరు చర్చికి వెళ్తే వెళ్ళండి, మీతో పాటు నేను ఎప్పుడైనా వస్తానని మాట చెప్పాడు అని చెప్పి ఉంటున్నారు. అయితే సేవకుడు వద్దే వద్దు, అది మీకు శాపం అవుతుంది, మీరు బియ్యం అందకూడదు, ఉన్నాయి కదా లేఖనాలు, మీరు చేయకూడదు అని చెప్తే, ఎక్కడ సేవకుడు దగ్గరకు వస్తే ఈ పెళ్ళి వద్దంటాడోనని సేవకునికి దగ్గరికి రాకుండా మా సంఘములో నా కళ్ళారా జరిగిన సంగతి అండి నేను చెప్పేది. సేవకుడు దగ్గరికి రాకుండానే వాళ్ళ ఊళ్ళోనే విగ్రహ సంబంధంగా, ఎందుకంటే సేవకుడితో పని లేదు, పరిశుద్ధ వివాహం కాదు, వాళ్ళ ఊళ్ళోనే వాళ్ళ సంబంధంగా చుట్టాలని పిలిచేసుకొని విగ్రహ సంబంధమైన పెళ్లి చేశారు. పెళ్ళయింది, ఇద్దరు సంతోషంగానే ఉన్నామని అనుకుంటూ ఉన్నారు. అయితే కొంతకాలం గడిచేసరికి అమ్మాయికి వెంట వెంటనే అబార్షన్స్ అయిపోతున్నాయి. ఏంటి అని చూస్తే, వారు బంధువులైనటువంటి ఎవరో ఆ అమ్మాయి మీద చేతబడి చేయించారంట. విగ్రహ సంబంధమైన వారు చేతబడి చేశారు. ఎన్ని హాస్పిటల్ తిరిగి, ఎన్ని టెస్టులు చేసి, ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా, మాకు నంద్యాలకు కర్నూలు స్పెషలిస్ట్ పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి అంటారు, కర్నూలుకి తిప్పుతానే ఉన్నారు, నెలలు హాస్పిటల్లోనే ఉన్నారు. కానీ జబ్బు మాత్రం నయం కావట్లేదు, ఆ అమ్మాయి కోలుకోవటం లేదు. అయితే చివరి క్షణాలలో డాక్టర్లు చేతులు ఎత్తేస్తే ఆ అమ్మాయిని తీసుకొని చర్చి దగ్గరికి తీసుకొని వచ్చారు, మందిరంలోనికి తీసుకొచ్చారు. ఏంటి సంగతి? ఇదిగో పలానా వాళ్ళ అమ్మాయి ఈరోజు చావు బ్రతుకుల మధ్య ఉంది, చిన్న వయసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకళ్ళు చదివితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతూ ఉండేది అమ్మాయి. ఎముకలతో అమ్మాయి మందిరం లోపలికి కూడా వెళ్లకుండా, చాలా పెద్ద మందిరం అండి మాది, ఆ రోడ్డు మీద నుంచి కాంపౌండ్ లోపలికి వచ్చే లోపలే చేతుల మీదనే అమ్మాయి ప్రాణం పోయింది. ఎంతగా గగ్గోలు పెట్టి ఏడిస్తే సేవకుడు అంటున్నాడు, ముందే చెప్పాను కదమ్మా, తెలిసి తల్లిదండ్రులు భక్తి పరులు, ఒకవేళ తల్లిదండ్రులకు ప్రార్థన లేదు, వాళ్ళకి తెలియదు, వాళ్ళు లోకంలో ఉన్నారంటే ఓకే, తెలియక చేశారు కాబట్టి. సేవకుడు ఒక పక్క వద్దు అని హెచ్చరించిన తల్లిదండ్రులు భక్తి పరులయ్యి చేసిన దానికి ప్రతిఫలం వాళ్ళు అనుభవించారు. అలా జరగాలని కాదు, కానీ
అయితే ఏం జరిగిందో నేను చెప్తాను. ఆ అమ్మాయి అలాగా చనిపోయి ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ, ఇంకా వాళ్ళకున్నది ఒక్కగానొక కుమార్తె, ఒక కుమారుడు. అయితే అంత అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయి చేతుల మీద ప్రాణం పోయిందని కన్నీరు కారుస్తూ ఒక పక్క, దేవుడు మాటకు లోబడలేకపోయామన్న బాధ ఇంకొక పక్కన, వాళ్ళిద్దరూ దేవుని సన్నిధిలోని పరిచర్య చేస్తూ, మాకు ఆదివారం భోజనాలు పెట్టేవాళ్ళంటే 3 ఆరాధనలు జరిగేవి. 3 ఆరాధనలకు భార్యాభర్తలు అక్కడే పరిచర్య చేస్తూ ఉంటే ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఆమెకు 50 సంవత్సరాలు వచ్చాక గర్భవతి అయిందండి. హల్లెలూయా. 50 సంవత్సరాలు వచ్చాక ఆమె భయపడి ఆపరేషన్ చేయించుకోలేదంట. 50 సంవత్సరాలకు వచ్చాక గర్భవతి అయితే చెప్పుకోవడానికి, ఎందుకంటే ఒకవేళ తన కూతురుంటే ఎప్పుడో మన అమ్మమ్మ తాతయ్యలు అయిపోయి ఉండేవాళ్ళు. ఎవరికి చెప్పుకోవాలో సిగ్గుపడి బయటికి చెప్పుకోలేక సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని, అయ్యా ఇలా ఉంది కానీ ఎవరేమనుకుంటారో నన్ను సిగ్గుగా ఉంది, కానీ మాకెక్కడో ఒక ఆశ, పోగొట్టుకున్న నా కుమార్తె మళ్ళీ మాకు దేవుడు ఇస్తాడని ఒక ఆశ అయితే ఉంది. తెలియక మేము తప్పు చేసాం. ఇప్పుడు దేవుడు ఆ కుమార్తెని కనుక మాకిస్తే ఆ పిల్లకు పెళ్లి చెయ్యం, ఏమీ చెయ్యము, సేవకు సమర్పించుకుంటాము, మీ దగ్గరే పెంచండి ఆ అమ్మాయిని మరి అని అడిగినప్పుడు దేవుడు సేవకుడికి బయలుపరిచిన మాట, ఖచ్చితంగా దేవుడు ఆ కుమార్తెను మీకు మరలా ఇస్తాడని ప్రార్థన చేశారు. అన్న రీతిగానే చక్కటి బొమ్మ లాంటి ఒక కుమార్తెను దేవుడు బహుమానంగా ఇచ్చి ఉంటున్నాడు. అమ్మాయికి ఏంజెల్ అని పేరు. నేను సేవకు రాకముందు ఆ అమ్మాయికి 5 సంవత్సరాలు, ఇప్పుడు బహుశా 10 ఏళ్ళు అయి ఉండుంటాయి. ఆ అమ్మాయికి ఇంకా ఏమీ లేకుండా మరి పాలు విడిచేంత వరకు ఆమె పెంచుతానని తర్వాత సేవకులకు ఆ అమ్మాయిను అప్పగించి ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తెలియక చేసిన దానికి క్షమాపణ ఉంటుంది. తెలిసి వాక్యము తెలిసి, పరిశుద్ధత తెలిసి, బైబిల్ తెలిసి, లేఖనాలు తెలిసి వద్దన్న పని చేస్తే మీకు అది నష్టమే కలుగుతుంది. మిమ్మల్ని భయపెట్టాలని చెప్పటం లేదు, కానీ విగ్రహాల జోలికి, లోక సంబంధమైన వాటి జోలికి వెళ్లకుండా దేవుడు మనకిచ్చిన రక్షణను చేతపట్టుకొని వాక్యానుసారంగా భయభక్తులతో మనల్ని, మన పిల్లలకు ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, వాళ్ళకి దేవుణ్ణి ఎలా ఆరాధించాలో, ఎలా ప్రార్థించాలో, ఎలా మొక్కుకోవాలో, ఎలా నిబంధన చేసుకోవాలో మన పిల్లలకు మనం నేర్పించినట్లయితే, మన వరకు మన భక్తి కాపాడుకున్నట్లయితే, ఆయన రాకడలో ఆయనను కలుసుకోవడానికి దేవుడు సిద్ధపాటును మనకిస్తాడు.